गम्मज गृहाणमङ्गलं दीपं त्रैलोक्यन्ति विरामाः హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాను. ఈరోజు ఈ టెంపుల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అదే నవరాత్రుల్లో నేను బయట నుంచి పూలైతే కొనక్క రాలేదండి. అన్నీ మా తోటలో పూచిన పూలతోనే నేను అమ్మవారికి ఇట్లా అలంకరణ చేసేసుకొని పూలు పెట్టుకుంటూ వచ్చానండి ప్రతిరోజు. చూడండి బంతి పూలు కూడా ఎంత పెద్దగా వచ్చినాయో. కాగడా బంతులు అయితే చూడండి అన్నీ కాచినాయో. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మర్మం లాగా ఉంటుందండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అసలు స్మెల్ కూడా అదిరిపోతుంది. అసలు ఆ స్మెల్ చూస్తూ ఉంటేనే మనకి ఇండియా గుర్తొస్తున్న ఫీలింగ్ వచ్చిద్దండి. అసలు నిజంగా మర్మం లాగే ఉంటుంది. నేను ప్రతిరోజు అది అమ్మవారి దగ్గరను అయ్యవారి దగ్గర ఇద్దరి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటుంటానండి. వాళ్ళకు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది పూజలో పెట్టుకుంటేనని. అలాగే నేను ప్రతిరోజు నిత్యం కూడా పూలు తీసేసి ప్రతిరోజు పూలు అయితే మారుస్తూ వస్తానండి. నేను అసలు బయట నుంచి అయితే ఈసారి నేను ఏ పూలు కొనలేదండి. అన్నీ కాగడా బంతులతోనే నేను ఈ నవరాత్రులు పూజ అయితే చేసుకున్నాను. చాలా పూలు పూచినాయండి అసలు ఈసారి అయితే మాకు. ఇలా అలంకరణ చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి నిత్యం నేను ఏదో ఒక అన్న నైవేద్యం చేసుకుంటూ అమ్మవారికి అయితే నేను పూజలు నేను ఎలా చేసుకున్నానో కూడా ఒక 2-3 మీకు ఆ వీడియోస్ అయితే షేర్ చేశానండి. నేను అట్లా ప్రతిరోజు పూజ చేసుకున్నాను కూడా, అవి కూడా చూసేసేయండి. గౌరవార్థ శరీరకాయ కర్పూర గౌరవార్థ శరీరకాయ మమదివ్యకాయ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ. ఓం సహస్రదళపద పద్మస్థాయే నమః హంసరూపాయే నమః ఓం నిరంజనాయ నమః ఓం చర. అలా ప్రతి నిత్యం పూజలు చేసుకున్న తర్వాత ప్రతిరోజు అయితే నేను ఈవినింగ్ నేను మా వారు ఇక్కడ శారదాంబ టెంపుల్ ఉంటుందండి మాకు ఒక 10 minutes డిస్టెన్స్లో. అసలు అమ్మవారు అయితే ఎంత బాగుంటారో. ఈ 11 రోజులైతే నేను ఈవినింగ్ శారదాంబ టెంపుల్కి ప్రతిరోజు వెళ్ళామండి మేము. అసలు వెళ్ళకుండా అయితే లేము. అనుకున్నాము ఈ నవరాత్రులు అమ్మవారి దగ్గరికి ప్రతిరోజు వెళ్దామని. టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ శారదాంబ టెంపుల్ మేము ఫస్ట్లో మాకు తెలీదు ఇక్కడ చాలా మంది అమ్మవారి టెంపుల్ ఉంది బాగుంటుంది అంటే తర్వాత వెళ్ళి చూస్తే అసలు అమ్మవారు నిజంగా ఎంత బాగున్నారంటే లోపల వీడియో తీసుకొని లేదంటే మీకు చూపించేదాన్ని. అసలు అచ్చంగా శారదాంబ టెంపుల్లో ఆ సరస్వతీదేవి కూర్చొని అసలు అమ్మవారు కూడా బంగారు రూపంలో ఉంటారండి. అసలు లక్ష్మీదేవిలాగా మంచి కలగా భలే ఉంటారు అసలు. ఇగో గుడి ముందు చూసారా అసలు ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ అన్నీ చేశారంట. ఇది ఈ టెంపుల్లో వచ్చేసి కన్నడ లాంగ్వేజ్ మాట్లాడతారు చూసారా. ఆ పంతులు గారు ఉండి పూజలు చేస్తూ ఉంటారండి. ఈ టెంపుల్ ఎక్కువ ఇక్కడికి కన్నడ వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు ఫస్ట్లో. కానీ అందరూ తెలుగు వాళ్ళు తమిళ్ కన్నడ అందరూ వస్తూ ఉంటారండి. ముగ్గు కూడా చూసారా ఎంత పెద్దది వేశారో. 2 ద్వారాలు ఉంటాయండి. మెయిన్ ఎంట్రన్స్లు దాటిన తర్వాతే మనం అమ్మవారిని లోపల చూడగలుగుతాము. ఇదిగోండి ఇంక రెండోది ఇలాగా ఓపెన్ చేయగానే మనకి ముందు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. చూడండి వినాయకుడు కూడా అసలు తెల్ల పాలరాతి శిల్పంలాగల్లో చెక్కినట్టు ఉంది చూసారు. అసలు గ్రానైట్ అండి అదంతా కూడా. తెల్లగా భలే ఉన్నాడు కదా వినాయకుడు. ఆ రోజు ఏంటంటే చీరలు అమ్మవారి కట్టిన చీరలు ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారండి. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అసలు ఎంత బాగున్నాయి అమ్మవారి చీరలు అనిపించింది. ఇదంతా వచ్చేసి బయట వరకు ఇక్కడ వరకు తీసుకోవచ్చండి. లోపలైతే అలో లేదు. విగ్రహ ఆరాధన చేస్తారు చూసారు అక్కడ అలో లేదు. ఇంకా అట్లా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. ఇదిగో ప్రసాదాలు ఇస్తున్నారు.
ఇదిగో ఈరోజు ప్రసాదం వచ్చేసి టమాటా రైస్‌లా చేశారు. మీకు ఈ పువ్వు గురించి చెప్పాను గుర్తుందా? శారదాంబ టెంపుల్‌లో ఇచ్చారు. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సరస్వతీదేవి ఆ రోజు నేను పెట్టుకున్నానండి అమ్మవారి పువ్వుని. ఇదిగోండి అలా దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత లైట్‌లేసారన్నమాట. మేము ఫస్ట్‌లో వెళ్ళినప్పుడు లైట్లు వేశారు. చూడండి ఎంత బాగున్నాయో. రోజు ఇలా టెంపుల్‌కొస్తుంటే భలే మంచి ఫీలింగ్ ఉందండి. మీకు అమ్మవారిని చూపిద్దామని ఇక్కడ కార్డ్ మీద మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అదిగో అలా ఉంటారు అమ్మవారు. ఆ రోజు సాయంత్రం ఏందంటే కొంచెం పెందలాడి వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో లలిత సహస్రనామం ఉంటే అది చదువుకుందామని ముందు వెళ్ళి ఇంక అక్కడ దర్శనం చేసుకొని అక్కడికెళ్ళిపోయామండి. ఇదొచ్చేసి మీకు ఆదివారం రోజు మార్నింగ్ చండీ హోమం చేశారనమాట శారదాంబ టెంపుల్‌లోనే. చూడండి చండీ హోమము. ఆ రోజు చండీశ్వర అవతారం అన్నమాట. అందుకని ఆ రోజు చండీ హోమం చేశారు. చండీ హోమం గూడా జరిగిందండి. ఉదయము 9కి స్టార్ట్ చేశారు. ఇంక మేమొచ్చి చండీ హోమంలో పాల్గొన్నాము. కూర్చున్నోళ్ళందరికీ మరమరాల ప్యాకెట్ ఉంది గదండీ! అవి ఒక కప్పులో ఒక 4 కొన్ని వేసేసి, ఆ చండీ హోమంలో వాళ్ళెప్పుడైతే క్లాత్ లాగా వేస్తుంటారో, నూనె పోస్తుంటారో, అప్పుడు మనం ఇక్కడ ఈ మరమరాలు అట్లాగా ఒక కప్పులో వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదేదో అట్లా ఇచ్చారండి. చాలా జరిగింది చండీ హోమం కూడా. ఇది కూడా చూసేసుకొని ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మేము ఆదిపరాశక్తి టెంపుల్‌కెళ్ళాము. మీకు ఆ వీడియో కూడా ఇందులో షేర్ చేస్తాను. అసలు అమ్మవారిని అయితే మీకు ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే వీడియో అమ్మవారిని చూశారు కదా! అదే అమ్మవారు ఆదిపరాశక్తి టెంపుల్‌లో అసలు ఎంత బాగా అలంకరణ చేశారంటే అది 2 కళ్ళు సరిపోలేదండి నాకు. ఈ చండీ హోమం కూడా జరిగిందండి అసలు. ఆదివారం రోజు బాగా ఇక్కడ చూసుకొని ఆదిపరాశక్తి టెంపుల్‌కెళ్ళామన్నమాట. ఇదిగోండి చెప్పాను కదా! ఆదిపరాశక్తి టెంపుల్‌కి ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి లోపలికెళ్తున్నాం చూడండి. మీకు గుర్తుండుంటది. ఎందుకంటే ఈ వీడియో నేను ఆదిపరాశక్తి టెంపుల్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ టెంపుల్ గురించి. ఇదిగో మాకు టైం ఎంత అవుతుందంటే ఈవినింగ్ 5:30 అవుతుందండి. 5:22 చూడండి సన్ మాకు 4, 3 లాగా ఉన్నారని చూపిస్తున్నా మీకు. కాకపోతే చలైతే లైట్‌గా స్టార్ట్ అయిందండి. నైట్ 7, 8 ఆ టయానికైతే చలి స్టార్ట్ అయిపోతుంది మాకు. అసలు లోపల కూడా ఎంత అలంకరణ ఇచ్చారంటే చూడండి ఇదిగో. ఒక్కొక్క ఎంట్రన్స్‌లో అమ్మవార్లను చూసారా? అసలు బ్యాంగిల్స్‌తో అసలు ఎంత బాగా అలంకరించారంటే ఈ బొమ్మల్ని అదిగో విద్యాలక్ష్మి ఇవొచ్చేసి అమ్ముతారంట. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఆదిలక్ష్మి అని అవతారాలు పెట్టి సోల్డ్ అని కూడా రాశారండి. మీకొచ్చేసి అమ్మవారి బొమ్మ ఒక్కొక్కటి మీకు $275 చెప్తున్నారండి. అంటే ఆ సెట్ మొత్తము $275 అంట. ఆ సెట్ మొత్తం $275 పెడితే మనకు అమ్మవారొస్తారు. చూడండి డెకరేషన్ ఎంత చేశారో. అసలు భలే ఉన్నారు కదా అమ్మవార్ల బొమ్మలు కూడా. అసలు చాలా బాగా కళగా ఉన్నాయి అసలు ఫేసెస్ కూడా. తర్వాత ఇదొచ్చేసి బొమ్మల కొలువు అండి. చూడండి ఎంత బాగా అలంకరించారో అసలు. చాలా బొమ్మలు పెట్టారండి అసలు. ఈ బొమ్మల కొలువు పక్కన చుట్టూ డెకరేషన్ కూడా చాలా చేశారు. పక్కనే మీకు పూరి జగన్నాథుని ఆలయంలో ఉంటారు కదా! ఆ దేవుని విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారండి. తర్వాత మీకు పక్కనే రథం ఉంటది. అసలు రథం కూడా అసలు అచ్చం బంగారపు రథం అంటారు చూసారా? అసలు ఆ కలర్‌లో దగదగ మెరిసిపోతా ఉందన్నమాట. అసలు ఇదంతా కూడా.
పక్కనే వచ్చేసి నెమలి వాహనము. అసలు ఇన్ని వాహనాలున్నాయి చూడండి. నెమలి వాహనం, ఏనుగు వాహనము, ఇంకోటి సింహ వాహనము, గరుడ వాహనము. అసలు ఈ వాహనాలన్నీ గూడా గోల్డ్ కలర్‌లో అసలు చాలా బాగున్నాయండి. ఇదేం వాహనమో నాకర్థం గాలేదు. ఇక్కడ శివయ్య అట్టుంది ఈయన. శివయ్యని కూడా అలంకరించి అక్కడ పక్కన మీకు సంగీతం కచేరీ గూడా చేస్తూ ఉన్నారండి. బాగా పెట్టారు ఇక్కడ. మేము లాస్ట్ దుర్గాష్టమి రోజొచ్చామండి ఇక్కడ టెంపుల్‌కి. దుర్గాష్టమి రోజొస్తే ఇంకా ఆ రోజు అలంకరణ వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవంట. ఇక్కడ ఆదిపరాశక్తి టెంపుల్‌లో చేశారు. ఆ అలంకరణ గూడా చాలా బాగుందండి. మేమొచ్చేసరికి లోపల అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేస్తున్నారండి పెద్దమ్మవారికి. ఇక్కడొచ్చేసి చెప్పాను కదా బాల త్రిపుర సుందరి దేవి అని. అందుకని చిన్న అమ్మవారిని కూడా కూర్చోబెట్టి ఇక్కడ అభిషేకం చేపిచ్చి ఈ అమ్మవారికి గూడా అలంకరణ చేస్తారంట తర్వాత. పోనీలే ఈ చిన్న అమ్మవారి అభిషేకం టయానికన్నా మేము అందుకున్నాం అనుకున్నాము. చూసారు గదండీ! అసలు అమ్మవారిని ఎంత బాగా అలంకరించారంటే, అసలు చెప్పాను గదా! మనకి 2 కళ్ళు గదా! 4 కళ్ళున్నా కూడా సరిపోవు. అంత బాగా అలంకరించారు. అవన్నీ అసలు చూడండి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తూ ఉంటాను. పక్కన చిలక గూడా ఎంత పెట్టారో చూసారా అసలు? అసలు అచ్చం లక్ష్మీదేవిలాగా నిండుగా కళకళలాడిపోతూ ఉంది గదా! ఆ రోజు దుర్గాష్టమి రోజు అలంకరణ చేశారండి. అసలు నిజంగా చుట్టూ గూడా ఎంత బాగా ఎన్ని పూలతో అలంకరించారంటే అసలు మేమే నమ్మలేకపోయాము. ఇంత చేస్తారా ఇక్కడ అని చెప్పేసి. చూడండి అసలు అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా అలా చూస్తూ ఉండిపోయామండి అసలు చాలా సేపు. రాలేకపోయామన్నమాట బయటికి ఆమెను చూస్తూ ఉంటుంటే. మీకు ఆ పైన దండలు కనిపిస్తున్నాయి చూసారా? అవి అన్నీ జాజులండి. జాజులు, మల్లులు, విరజాజులు అన్నీ కలిపి అమ్మవారికి అట్లాగా పైన అలంకరణ చేశారు. అసలు నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తా ఉందో. ఇదిగో మీకు బాల త్రిపుర సుందరి దేవిని కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో. అసలు చిన్న అమ్మవారిని కూడా. అక్కడ అమ్మవారికి పూజలు ఎలా జరుగుతున్నాయో ఈ అమ్మవారికి కూడా సేమ్ అదే టైంలో పూజారి గారు పూజ చేస్తూ ఉన్నారనమాట. అసలు ఈ ఇద్దరు అమ్మవాళ్ళని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే మీకు ఇదిగో ఇంకో అద్భుతం చూడండి. కాళ్ళకు చూసారా పట్టీలు? మీకు పోయినసారి వెండి పట్టీలు చూపించా కదా! ఇవి బంగారు పట్టీలు అంటండి. అసలు చూడండి బంగారం కోటింగ్‌తో చేశారంట. అసలు ఎంత బాగున్నాయో కదా! అమ్మవారు అలా పట్టీలు పెట్టుకొని కూర్చొని అసలు మనల్ని అందరిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టు అనిపించింది మాకైతే. అక్కడ అమ్మవారిని చూసుకున్న తర్వాత ఇక్కడ చండీ హోమం చేశారండి. మీకు పక్కనే చిన్న టెంపుల్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఈ పరాశక్తి టెంపుల్ మీద మీకు ఈ వీడియోలు కూడా పోస్ట్ చేశాను. పక్కనే ఒక చిన్న గుడి ఉంటుందని. చూడండి ఈ అమ్మవారిని కూడా ఎంత బాగా అలంకరణ చేశారో. ఆ రోజు ఆదివారం కదా! చండీశ్వరి దేవి హోమాలు, ఆమెను అలంకరించటం అవన్నీ చేశారండి. అసలు ఇక్కడికి వస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేమండి. చూడండి అసలు. ఈ శంకు చక్రాలను కూడా అసలు ఎంత బాగా చూడండి శంకులతో ఏదో పూజ చేశారండి. మార్నింగ్ నవధాన్యాలు అన్నీ ఉన్నాయి. అసలు ఆ కట్టడి కూడా చూసారా ఎంత బాగా చేశారో అసలు. మార్నింగ్ చేశారంట పూజ. ఇంకా మేము ఈవినింగ్ వద్దాం అనుకొని ఇంకా
మార్నింగ్ రాలేకపోయాము. అయినా మార్నింగ్ వచ్చిన అమ్మవారి దర్శనం ఉండేది కాదండి. క్లోజ్‌లో ఉంటదంట. ఈవినింగ్ మాత్రమే ఓపెన్‌లో పెట్టారు. బయట టెంపుల్ చూడండి ఎంత బావుందో. అసలు ఎంతమందొచ్చారో ఈ టెంపుల్‌కి కూడా ఆ రోజు. ఆ రోజు హాఫ్ మూన్ వచ్చారండి. అసలు ఇంకా నిండు చందమామ అయితే ఎంత బాగుండేదో అనిపిచ్చింది. చు ముందు పక్క కూడా డెకరేషన్ చేశారండి. పూలు చూసారా? మీకు చుట్టూ పూలతో పెట్టి గుడి ముందు చామంతులండి ఇవన్నీ రకరకాల చామంతులనమాట. చూడండి ఎంత డెకరేషన్ చేశారో ముందు పక్క గూడా. అసలు ఈ టెంపుల్‌కి కలరేశారండి. పోయిన సంవత్సరం కానీ, ఈ సంవత్సరంకి కలరేశారు. బ్లాక్ కోటింగ్ లాగేశారనమాట. ఇంకా చాలా బాగుందసలు. ఇదిగో మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలి టెంపుల్ లోపలికి. చూడండి అసలెంత బావుందో. మీకిక్కడి నుంచి అమ్మవారు మీకు జూమ్ చేసి చూపిస్తాను. అసలెంత బావున్నారో చూడండి. చూసారా ఎదురుగా అమ్మవారు? చాలా బావుంది గదండీ! ఇదండి ఆదిపరాశక్తి టెంపులు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ శారదాంబ టెంపుల్‌కెళ్ళిపోయామండి. ఆ రోజు కొద్దిగా చలిగా అనిపిచ్చింది. ఇగో శారదాంబ టెంపుల్‌కొచ్చాము. వచ్చిన తర్వాత ఈరోజొచ్చేసి దుర్గాష్టమి. ఆ 10వ రోజండి. అదే చెప్తూ ఉన్నానన్నమాట. 10వ రోజు ఈ రోజనని చెప్పి. పండగ ముందు రోజు గదా! నేను గోరింటాకు పెట్టుకున్నానని చూపిస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. సరేనా? సరే లోపలికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ డే ఏ టెంపుల్‌కెళ్ళామో చూపిస్తాను రండి. మీకు ఈ టెంపుల్ చూడగానే గుర్తు రావాలి. కాకపోతే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది గదండీ! చెప్పాను కదా! సాయిబాబా టెంపుల్‌ని ఇంకా రీమోడలింగ్ చేస్తూ ఉన్నారనమాట. అటుపక్క పెద్ద టెంపుల్ కడదామని అంతా వర్క్ జరుగుతుంది. తెలిసిపోయిందే ఉంటుంది గదా! ఇప్పుడు మేము వచ్చింది సాయిబాబా టెంపుల్‌కండి. లాస్ట్ రోజు ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉన్నారు. అలంకరణ చేశారంటే అసలెంత బాగున్నారో అమ్మవారు గూడా. మీరే చూసేయండి. దేవత అలంకార ప్రయుక్త విజయదశమి మహాపర్వదిని లోక కళ్యాణార్థం శివయ్యను కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో. చాలా బాగున్నారు కదా ఆయన కూడా. అసలు మనకి గుడిలో ఫీలింగ్ కలగడానికి టెంపుల్ వ్యూ వెనక పక్క పేపర్ పెద్దది ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడ కూడా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా చక్కగా అలంకరించారంటే అసలు చాలా బాగుందండి సాయిబాబా టెంపుల్ కూడా. వెనక సాయిబాబా టెంపుల్ మాల చూసారా? అవన్నీ మీకు యాలుక్కాయల మాలండి. ఎన్ని యాలుక్కాయలను గుచ్చి మాల చేశారో అసలు చాలా బాగున్నారండి సాయిబాబా కూడా. అసలు అమ్మవారు కూడా చూడండి రాజరాజేశ్వరి దేవి రూపంలో ఎంత పచ్చగా కలగా ఎంత బాగున్నారో అనిపించింది మాకైతే. ఇక్కడ లలిత సహస్రనామం చదువుతున్నారండి. నాకు అదే అనిపించింది. లలిత నేను చదువుకొని హారతి తీసుకొని ఇంకా ప్రసాదాలు తీసుకొని వెళ్ళానన్నమాట ఇంటికి. నేను కూడా లలితలో పాల్గొన్నాను. నాకు ఆ అవకాశం అమ్మవారు ఇచ్చింది అని చాలా సంతోషం వేసిందండి నాకు. అలా లలిత చదువుకొని ఇలా కిందకొచ్చేసి ఇంకా ప్రసాదాలు ఇస్తున్నారండి. కింద ప్రసాదాలు తీసేసుకొని ఇంకా అట్లాగా ఇంకా ఇంటికెళ్ళిపోయాము. ఇవండి నేను టెంపుల్స్‌కెళ్ళిన వీడియోస్ చెప్తానన్నాను కదా! ఇంక ఇవేనండి నేను వెళ్ళింది. శారదాంబ టెంపుల్, ఆదిపరాశక్తి, సాయిబాబా టెంపుల్ అన్ని టెంపుల్స్‌కి ఆ రోజు నవరాత్రులకెళ్ళి ఇలా చక్కగా అయితే పూజలు చేసేసుకున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణ చేశానని చెప్పాను కదండి. సేమ్ అదే పాపకి మేము పోయిన సంవత్సరం ఎలా చేసామో ఆ చిన్న వీడియో క్లిప్ మీతో షేర్ చేయాలనిపించి మళ్ళీ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. పోయిన సంవత్సరం కూడా ఇదే పాపకి చేశాము. అసలు ఆ పాప చూసారా ఈ ఇయర్కి పోయిన సంవత్సరానికి ఎంత తేడా ఉందో. అసలు మా పిల్లలు కూడా చూసారు అంత చిన్న పిల్లల్లాగా ఉన్నారు అనిపిస్తుంది. ఇయర్ పిల్లలు పెరిగిపోతారంటే ఇదేనేమో.
నేను పోయిన సంవత్సరం బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అలాగే పూజ ఎలా చేశానో మీకు చిన్న క్లిప్ షేర్ చేద్దామనిపించి షేర్ చేశానండి. అలా అమ్మవారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని చిన్న అమ్మవారి దగ్గర అట్లా ఆ పూజ ముగిచ్చేసాము. మీకు పోయినసారి బతుకమ్మ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి అన్నాను కదండి. ఇదిగో పోయిన సంవత్సరం జీటీఏ వాళ్ళు కండక్ట్ చేశారనమాట ఫార్మింగ్టన్ హిల్స్లో. అప్పుడు అక్కడ ఎలా జరిగిందో చిన్న వీడియో మీతో ఇది కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో క్లిప్ని కూడా పెట్టేశాను. ఇక్కడ ఎట్లాగా చేశారు, ఎలా దాండియా ఆడారు, అసలు ఎంత బాగా సెలబ్రేషన్ చేశారు మీరే చూసేసేయండి. మీకు ఆల్రెడీ బతుకమ్మ ప్రోగ్రామ్ గురించి ఒక వీడియో పెట్టాను చూసారా, అది వచ్చేసి డిటీసీ వాళ్ళు కండక్ట్ చేశారండి విక్సంలో. ఇది వచ్చేసి పోయిన సంవత్సరం జీటీఏ వాళ్ళు కండక్ట్ చేశారు. తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ అని చెప్పాను కదా, వాళ్ళు కండక్ట్ చేశారు. ఇదిగో చూడండి దాండియా, లాస్ట్ వచ్చేసి మీకు డీజే కూడా పెట్టారనమాట. చాలా బాగా సెలబ్రేషన్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశామండి. లాస్ట్ ఇయర్ ఫార్మింగ్టన్లో జీటీఏ వాళ్ళు కండక్ట్ చేసింది. డిటీసీ వాళ్ళు ఏంటంటే అంతా బాగా చేశారు కానీ లాస్ట్లో డీజే ఒక్కటి మిస్ అయిందని అదొక్కటి కొరవ తప్పితే వాళ్ళు కూడా ఎంత బాగా కండక్ట్ చేశారో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూసేసేయండి. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అండి, అమెరి ఇండియా నుంచి వచ్చారనమాట ఇక్కడికి. వాళ్ళు కూడా దీంట్లో ఎంత చక్కగా పాల్గొని డ్యాన్స్ చేశారు చూడండి ఇద్దరు. అసలు పేరెంట్స్ వస్తే అదొక సందడిగా అనిపిస్తుంది కదండి మనకి ఇండియా నుంచి ఇక్కడికి వస్తే. అసలు అందరం అయితే ఆ రోజు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అసలు నైట్ 11 దాకా ఉన్నామండి పోయిన సంవత్సరం కూడా. సరే మీతో ఈ వీడియో కూడా షేర్ చేద్దాము, అసలు అక్కడ ఎలా జరిగిందో చూస్తారు కదా మీరు కూడా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేసేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ జీటీఏలో అయితే పిల్లలు పెద్దలు ఆ మగవాళ్ళు అందరూ వచ్చి డాన్సులు చేశారండి. పక్కనే మీకు సెమీ పూజ కూడా జరిగింది అక్కడ. బతుకమ్మల్ని కూడా బాగా నిమజ్జనం చేసి అంతా కూడా చక్కగా జరిపించారండి పూజ. అసలు మేమైతే ఈ కోలాటంలో బాగా మస్తు ఎంజాయ్ చేసామండి. అసలు చూడండి, అసలు లేడీస్ అందరం కలిసి చక్కగా డాన్సులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారండి వీళ్ళు. చూసారు కదండి డాన్సులు అన్నీ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈ జీటీఏ ప్రోగ్రాంలో కూడా. అసలు రెండూ బాగున్నాయండి, డిటీసీ జీటీఏ అయితే రెండూ బాగా సెలబ్రేషన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈసారి ఇక్కడ జీటీఏ ఫార్మింగ్టన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఈసారి ఎలా జరిగిద్దో ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదండి దసరా ఈవెంట్స్లు, నా పూజలు అలాగే గుళ్ళు ఎట్లా ఉన్నాయి అన్నీ మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సరేనండి, మరి ఉంటాను. బాయ్ అండి.